మన కవులు చేయని ప్రయోగాలు లేవండి, తెలుగు కవులు చేయని ప్రయోగాలు లేవు. అందుకే అన్నాను ఎన్నని చెప్తాను. ముక్తపదగ్రస్తము అని మనకు తెలుసు అలంకారం. ముక్తపదగ్రస్త అలంకారం అంటే ఏమిటి? విడిచిన పదాన్నే మళ్ళీ తీసుకోవడం. ముక్త అంటే విడిచిన పదం, దాన్నే మళ్ళీ గ్రహించడం. ముక్త పద గ్రస్తం, విడిచిన పదాన్ని మళ్ళీ పట్టుకోవడం, అంతే, ఏం లేదు. ముక్త పద గ్రస్తం. అట్లా ఆ అర్థం తెలిస్తే మనకి హాయిగా అర్థమవుతుంది. సాధారణంగా మనము అలంకారాలు చెప్పేటప్పుడు ముక్తపదగ్రస్తం చెప్పండి అంటే వాడు ఎవడో గైడ్లు ఇచ్చింటాడు, ఎన్నడో మనం చిన్నప్పుడు చదువుకున్నది, అది తప్ప ఇంకా మళ్ళీ రాదు మనకు. ఆమె ముఖం చంద్రబింబం వల్లే ఉన్నది, ఎన్ని రోజులు చెప్తాం ఇంకా అర్థం కాదు మనకు. ఉపమాలంకారం అంటే ఇక ఇదే, ఇంకా ఇది తప్ప ఇంకోటి దొరకదు. వాడికి మంట కొట్టేమని అంటే నేను అన్నాడు వాడు. ఏమంటారు అంటే ఆమె ముఖం ఇడ్లీ వలే ఉన్నది అన్నాడు వాడు. దుంపదగా ఇడ్లీ అని రా అన్నాడా? ఎందుకనొద్దు? ఇడ్లీ కూడా తెల్లగా ఉంది కదా, ఇడ్లీ కూడా గుండ్రంగా ఉంది కదా, ఎందుకనొద్దు అన్నాడు వాడు. వాడిస్తాం మనం ఎందుకు అంటే ఒక ప్రయోగం కావాలి, ఏదో ఒకటి ప్రయోగం జరగాలి. అట్లా ముక్తపదగ్రస్తానికి ఒక ఉదాహరణ చెప్తాను. సురవర మల్ల, మల్ల దగ్గర ఆగిపోయింది కదండి. సురవర మల్ల మల్లలిత సూత్ర సుధాంబుధి ఖేల ఖేల సంగర కలకంఠ కంఠమణినాయక భీమభుజంగ జంగమ స్థిరతరనాథ నాథక నిజీకృత రూప విరూప సమ్మతావర కరుణాబ్ది బ్రోవు బసవా 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 వృషాధిపా. ఇక్కడ ఒక రసావేశం, సోమనది రసావేశం, పదాలకు అలవక పడుతుంటాయి కనుక ఈ పద్యాలు అవుతుంది ఇంత బాగుంటుంది. సురవర మల్ల మల్లలిత అని ఎత్తుకోగానే అందంగా అనిపిస్తుంది. అది శబ్దం వల్ల, శబ్ద సంయోజనం వల్ల పద్యానికి ఉనగూడేటువంటి పరమ సౌందర్యం అది. సరే, ఇక భాష వల్ల పద్యంలో ఏం శోభ వచ్చింది వాస్తవంగా అంటే? భాష లేకుండా పద్యం ఎక్కడ ఉంది? వాస్తవంగా భాష ఉండాలి కదండి. ఏం అందం వస్తుంది అంటే భాషా ప్రయోగం వల్ల కూడా అందం వస్తుంది. ఎట్లా అంటే ఇంతకుముందు మా రాఘవ చెప్పినాడే, నీ డుమ్ములు నువ్వు తీసుకొని మా సంస్కృతం మాకు ఇచ్చేయను ఆయన శ్రీనాథ అని. శ్రీనాథుడు అసాధ్యుడు, ఆయన గురించి ఇప్పుడు ఏం మాట్లాడతాం కానీ ఎప్పుడన్నా ఒక 2 గంటలు పెట్టుకొని కూర్చుంటే తప్ప ఆయన ఒక పట్టు నాకు దొరకడు, ఆయన కష్టం. అయితే తెలుగు పదాలు, సంస్కృత పదాలు మన ప్రాచీన తెలుగు పద్యంలో కలగలిసిపోయినాయి, దాంట్లో ఏం అనుమానం లేదు. తరువాతి కాలంలో ఇతర భాషా పదాలు కూడా వచ్చి చేరినాయి. అంటే పాల్కుర్కి సోమన కాలం నాటికే మణిప్రవాళ శైలి ఉంది, అది గమనించాలి మనం దయచేసి. ఎప్పుడు 1000 ఏళ్ల నాడే కన్నడ, తమిళం, మరాఠీ, సంస్కృతం, తెలుగు ఇవన్నీ కలిపి ప్రయోగించినాడు ఎవరు? పాల్కుర్కి సోమన. కనుక ఆనాటికే ఉన్నాయి మణిప్రవాళ శైలి, కొత్తగా ఇవాళ నిన్న మొన్న వచ్చింది కాదని చెప్తున్నాను. అయితే శ్రీనాథుడు కానీ పోతన కానీ ప్రధానంగా ఏం చేసినారు? 2 భాషలు పట్టుకున్నారు వాళ్ళు. ఏమని అంటే శ్రీనాథుడు అంటాడు కదా, ప్రౌఢి పరికింప సంస్కృత భాషయండ్రు పలుకు నుడికారమున ఆంధ్ర భాషయండ్రు ఎవ్వరేమన్ననండ్రు నాకేమి కొదువా నా కవిత్వము నిజము కర్ణాట భాష. నా పదప్రయోగ ప్రౌఢిని చూస్తే అబ్బో శ్రీనాథుని సంస్కృతం అని తీర్మానిస్తారు. కానీ నుడికార ప్రయోగాన్ని చూస్తే కాదు మంచి తెలుగు అయినది అంటారు. ఇంతకు తెలుగా సంస్కృతం అనేది అంటే 2 కావుపో నాది కర్ణాటక భాష అని కన్ఫ్యూజన్లో పడేసినాడు శ్రీనాథుడు. కర్ణాటక భాష అంటే కన్నడ భాష అనుకుంటాం మనం, కాదు. చెవికి ఇంపైన భాష, కర్ణం అంటే చెవులు, చెవికి ఇంపైన భాష, శ్రవణ సుభగమైన భాష, అది శ్రీనాథుని హృదయం కదా.
కనుక రెండు కలిస్తే కూడా పోతన కూడా కొందరికి తెలుగు గుణము, కొందరికి సంస్కృతంబు గుణము కదా, అందరిని మెప్పిస్తా అంటాడు. అట్లా రెండు కలిసి కూడా నడిచినాయి. కేవలం తెలుగు నడిచినాయి. కేవలం తెలుగు ఎట్లా నడిచింది అంటే మళ్ళీ ఒక్కసారి పాడుకూరుకు పోయిద్దాం. మేము మొన్న నెల క్రితం వచ్చినాం. మేము అన్ని తెలుగు పదాలు, అచ్చమైన తెలుగు పదాలు. ఇప్పుడు కష్టం అండి, అచ్చమైన తెలుగు రాయడం కాదు, మాట్లాడడమే కష్టం. ఎందుకంటే ఆ సంస్కృతి నుంచి కూడా దూరం అవుతున్నాం మనం. శివుణ్ణి గురించి చెప్తూ అంటాడు ఆయన, బలు పొడతోలు సీరయును పాపసరుల్ గిలుబారు కన్ను వెన్నెల తల సేదు కుత్తుకయు నిండిన వేలు పుటేరు వల్గు పూసలు గలరేని లింకవని జాను తెనుంగున సన్నుతించెదన్ వలపు మదిందలిప్ప బసవా 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 వృషాధిపా. ఇక్కడ బలుపొడతోను సీరయులు, ఈ పదాలు పట్టుకుంటే ఎంత భాష తెలుస్తుందో. అందుకు పద్యాలు చదవాలి. పద్యాలు నేర్చుకుంటే, పద్యాలు చదువుకుంటే మనకు భాషా పటిమ పెరుగుతుంది, భాషా సంపద పెరుగుతుంది, భాషాధికారం పెరుగుతుంది. బలు పొడ తోలు సీరయులు, సీర చీర, చీర శబ్దం మనకు తెలుసు, వస్త్రం అనే అర్థంలోనే ఉంది ఒకనాడు, ఇప్పుడు మారిపోయింది. కనుక అన్ని మచ్చలు ఉన్నటువంటి తోలు చీర అంటే ఏమిటి? పులి చర్మం. అది సేదు కుత్తుక అంటాడు. ఎంత మంచి మాట చూడండి. గరళకంఠుడు, శ్రీకంఠుడు, విషకంఠుడు అనే పదానికి అందమైన తెలుగు సేత సేదు కుత్తుక. చక్కటి పదాలు దీంట్లో మనకు చేదు కుత్తుక అనేది. అట్లా చెబుతూ మంచి తెలుగు పదాలు రాశాడు. లేదండి సంస్కృతం తెలుగు కలిస్తే బాగుంటుందా? బాగుంటుంది. ఎందుకంటే రాసేవానికి దక్షత ఉండాలి, కానీ ఏది కలిసినా బాగుంటుంది. వంట చేసేవానికి నువ్వు ఎన్ని పదార్థాలు ఇస్తే వాని చేతిలో సత్తా ఉంటే అద్భుతంగా చేస్తాడు వాడు. శ్రీకృష్ణదేవరాయల దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే విభిన్న కవులను ఒకసారి పరిచయం, అన్నీ ఒక్కరే కాకుండా. దాంట్లో విష్ణుచిత్తుని కథ వస్తుంది ఆముక్తమాల్యదలో. వాడు పరమధార్మికుడు విష్ణుచిత్తుడు. అతిథి మర్యాద అద్భుతంగా చేసేవాడు. నిజంగా అతిథి మర్యాద ఎట్లా చేయాలో విష్ణుచిత్తుని దగ్గర నేర్చుకోవాలి మనం. అది నేర్చుకోవాలంటే ఆముక్తమాల్యద నుంచి నేర్చుకోవాలి. ఆయన అంటాడట విష్ణుచిత్తుని ఇంటి గురించి చెబుతూ కృష్ణరాయలు, ఆ నిష్ఠానిధిగేహసీమ నడురేయాలించిన మ్రోయును ఎంతే నాగేంద్రశయాను పుణ్యకథలు దివ్య ప్రబంధానుసంధానధ్వానము నాస్తి శాఖ బహుత నాస్త్యుష్ణత నాస్త్యపూపో నాస్త్యోదన సౌష్ఠవంచ కృపయా భోక్తవ్యమన్ పల్కులన్. మొత్తము సంస్కృతం వేశాడు. నాస్తి శాఖ బహుత, అయ్యా నేను పెట్టేటువంటి పదార్థాల్లో ఎక్కువ కూరగాయలు లేవయ్యా. నాస్త్యుష్ణత, అర్ధరాత్రి జరుగుతున్న సందర్భం ఇది. నడురేయాలించినను, అర్ధరాత్రి వింటే ఈ మాటలు వినిపిస్తాయట ఆయన ఇంట్లో నుంచి. నాస్త్యపూపో నాస్త్యోదన సౌష్ఠవంచ, మంచి భోజనం, రుచికరమైన భోజనం, గొప్ప భోజనం నీకు పెట్టలేకపోతున్నానయ్యా. కనుక కృపయా భోక్తవ్యం, దయచేసి భోంచేసేయండి. అన్పల్కులన్, మరి తెలుగుకు వస్తాడు. అంటే సంస్కృతాన్ని మేళవించుకున్న తెలుగు పద్యం కూడా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు కాలం మారిపోయి, ఇంతకుముందు అన్నారు ఇంగ్లీష్ మీడియంలో వచ్చేసాయి. వచ్చినప్పుడు ఇదంతా వ్యాపార
విషయం అన్నారు, కానీ తెలుగు హృదయ వ్యాపార విషయం. అది మిగతా వాటికి తెలుగుకున్నది, ఇది హృదయ వ్యాపారానికి సంబంధించింది. కనుక ఇప్పుడు ఇంగ్లీష్లో పద్యం చెప్పలేమా? చెప్పొచ్చు. మన గొప్ప ఇదేమిటంటే తెలుగు పద్యము ఏ భాషనైనా జీర్ణింపు, పుష్పక విమానం ఇది, అన్నిటి కలుపుకుంటుంది. ఇది ఒకడు అన్నట, ఏమని, మీటింగ్ గది మిస్ అవ్వకు, మీటింగ్ గది మిస్ అవ్వకు, చాటింగులు కట్టి పెట్టి సాగుము వడిగా, ఈటింగు ఈవినింగట, బ్యాటింగుకు రెడీగా నుండు బాయ్రా ఫ్రెండు. ఏమైంది? ఇది కన్న పద్యమే, ఇంత హాయిగా ఉంది. అంటే ఏ భాష ఒదగదండి తెలుగు పద్యానికి, అద్భుతమైన తెలుగు పద్యం. అవధానంలో ఒకసారి సమస్య ఇచ్చినారు, లవ్ యూ వన్స్ అగైన్ కిస్ మీ నాట్ అగైన్, సీత హనుమంతుడితో మాట్లాడుతున్నారు. లవ్ యూ వన్స్ అగైన్ కిస్ మీ నాట్ అగైన్, హనుమంతుడు సీతతో మాట్లాడుతున్నాడు చెప్పమన్నారు. తవ లవ్ యూ హచతురో భగవాన్. లవ్ యూ అవధానానికి పనికొచ్చే పదాలలో ఇంగ్లీషు మత్రుడు చెప్పినట్టు సమస్య లేనే లేదు, ఇంకో భాషకు అది రానే రాదు. తెలుగుకున్న గొప్పదనం అది. ఛందస్సులో అంటే విరుపులతో సాధించవచ్చు, లేదు ఉన్నదిన్నట్టుగా సాధించవచ్చు. ఇప్పుడు రాఘవ చెప్పింది ఏమిటంటే దాన్ని సంస్కృతంలోకి మళ్ళీ విరుచుకున్నారు. ఆ శబ్దాన్ని విరవడం వల్ల కలిగేటువంటి ఒక శోభ. అయితే ఇటువంటి వీటితో పాటుగా పద్యం, కొన్ని పద్యాలు చూస్తుంటే ఒక దృశ్యం మన కళ్ళ ముందు కనిపించాలి. దాన్ని వాళ్ళు ఏమన్నారంటే శిల్పంలో ఇది కూడా ఒక భాగం, దృశ్యీకరణ జరగాలి. పద్యం చదువుతుంటే ఆ సన్నివేశం మన కళ్ళ ముందు కదలాడితే అది గొప్ప పద్యం. కేవలం గణయతి ప్రాసలది కాదు. ఒక పద్యం మనం చేస్తాను, కరుణశ్రీ గారి పద్యం మనం చేస్తాను, ఎన్నైనా చేయొచ్చు, అదేం లేదు. కరుణశ్రీ కావ్యంలోని పద్యం ఇది. అది ప్రమదావనంబు, దీనికి వ్యాఖ్యానం అవసరం లేదు కాదు. అది ప్రమదావనంబు తదుపాంతమునన్ ప్రవహించు రోహిణీ నదీ, నది మీద మంద పవనములు మంద మరుత్పరంపరన్ కదలు తరుల్, చలత్తరు శాఖ శిఖామకుటంబునలంకరించు అభ్యుదయ సరోజ బంధవ కవోష్ణ మనోజ్ఞ మయూఖమాలికల్, కవోష్ణ మనోజ్ఞ మయూఖమాలికల్. ఎంత అందమైన దృశ్యం చూడండి. అదొక వనం, వనం పక్కన ఒక నది, నది మీద చల్లని గాలు కదులుతున్నాయి మెల్లగా. ఆ గాలులకు పక్కన చెట్లు కదులుతున్నాయి. ఆ చెట్ల పైన అద్భుతమైన అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుని నునివెచ్చని కిరణ ప్రసారం జరుగుతుంది. లేదా కవోష్ణం, కవోష్ణ మనోజ్ఞ మయూఖమాలికల్. ఇది దృశ్యం. అంటే ఆ దృశ్యం మన కళ్ళ ముందుకు వచ్చేస్తుంది ఆ పద్యం చదువుతుంటే. అలాగే నందితిమ్మన గారు పారిజాతాభరణం రాస్తూ కథ మనకు తెలుసు, కథ చెప్పాను నేను ఇక్కడ. నారదుడు వచ్చిండు, వాడు వచ్చిందంటే ఊరికి రాడు, ఊరకరారు మహాత్ముడు. ఏదో ఎప్పుడు అగ్గిపేట జేబులు నారదుడికి తీసిపోతాడు ఎక్కడొచ్చినా. వచ్చి రుక్మిణీదేవికి ఒక పువ్వు ఇచ్చాడు. రుక్మిణికి ఇవ్వాలి ఆయన, కృష్ణుడికి ఇచ్చిండు. తెలుసా రుక్మిణికి అవుతుందని, ఆయన మహామేధావి. ఇచ్చిండు. ఇచ్చి ఇది చాలా గొప్ప పువ్వు, గుట్టికి ఇష్టమే బాగుండదు, మరి దాని గొప్పదనంతో చెప్పి ఇది నీకు ఇష్టమైన వాళ్ళకి ఇచ్చేసి అన్నాడు. ఇక్కడ ఫిట్టింగ్ అంటే పక్కన రుక్మిణి ఉంది, నిజంగా ఇష్టం ఉందో లేదో తర్వాత విషయం, కానీ కనీసం కర్టసీ కదా పోలేదు కనుక రుక్మిణికి ఇచ్చాడు. రుక్మిణి సిగలో ఆ పువ్వును పెట్టాడు కృష్ణుడు. అక్కడ ఒక పద్యం రాస్తాడు.
అంటే మళ్ళీ ఎందుకు ప్రాసైతి గురించి జ్ఞాపకం వచ్చి చెప్తున్నా. అది కూడా ఆ పువ్వు తలలో పెట్టుకునేసరికల్లా రుక్మిణికి మగమీల నగజాలు తెగ్గీలు కొనువాలు కనుగవకొక వింత కాంతి యుద్ధవే. ఏం పద్యాలంటే నిజంగా ప్రాచీన పద్యాలు ఉంటే చౌత చాలు ఇట్లా అంతే. మగమీల నగజాలు తెగ్గీలు కొనువాలు కనుగవకొక వింత కాంతి యుద్ధవే. ఇక్కడ ఈ పద్యాల వల్ల ప్రయోజనం ఏంటంటే కొన్నిసార్లు మనకి ఎక్కడైనా పరీక్షలు మనకు వస్తాయి. మీనము అంటాం కదా. మీనము శబ్దానికి బహువచనము అనగానే మీనములు అంటే వెంటనే టిక్ పెడతాం, ఎస్ అంటాం. కానీ ఈ పద్యాలు చదువుకుంటే టిక్ పెట్టాం మనం. మీన శబ్దానికి మీలు బహువచనం, మీనములు కాదు. మామూలుగా మీనములు అనుకుంటాం కదా సాధారణ స్థితిలో అయితే మీనములు, కానీ మీలు ఎక్కడ తెలుస్తున్నది? మగమీల నగజాలు తెగ్గీలు కొను వాలు కనుగవ. ఆ పద్యం మనకు స్ఫురణలో ఉంటే మీలు అని పెడతాం. సరే పెట్టాడు, అయిపోయింది. పొగిడినాడు, అమ్మ చాలా గొప్పగా ఉన్నావు మీ అట్లా అని వాడితో పొగిడాడు, అయిపోయింది. ఇదంతా పక్కల సత్యభామ చెలికత్తే ఒక తిన్నది సిఐడి మొత్తం విన్నది. వినిపోయింది. పోయి సత్యభామ దగ్గరికి పోయి చెప్పింది. ఆన్లైన్లో పాస్ చేసిన అయితే ఉట్టేస్తుందా +1+2 ఉంటాయి మళ్ళీ. చెప్తే ఆమె మంటలేసింది. సత్యభామ మంటలేసింది కాదు, ఆమె అక్కడి నుంచి లేచింది ఉన్న దగ్గర నుంచి. ఎట్లా లేచిందో పద్యంలో లేపుతాడు ఆయన. ఎవరు? తిమ్మన. అన్నవిని వ్రేటు వడ్డయురగంగనయుంబలే నేయివోయ భగ్గున దరికొన్న భీషణ హుతాశన కీర యనంగలేచి. ఎక్కడా ఎత్తుకుంటాడు అంటే తోక దొక్కితే ఒక్కసారిగా పాము ఎట్లయితే పడగ విప్పుకొని లేస్తుందో అట్లా లేచిందట. రేటు వడ్డ ఉరగంగనయుంబలే. మహాకవులు పదాలను వృథాగా ప్రయోగించరు, జాగ్రత్తగా వాడతారు. ఇది గమనించాలి. ఉరగము వలె అనలే, ఉరగాంగనయుంబలే. ఆడపాము ఎందుకు లేచిన సత్యభామ. ఆ మాత్రం జాగ్రత్త తీసుకోకుంటే ఆయన నందితిమని ఎందుకైతారండి. అన్నవిని వ్రేటు వడ్డ ఉరగాంగనయుంబలే. ఇంకా ఎట్లా ఉందట? నేయివోయ భగ్గున దరికొన్న భీషణ హుతాశన కీరయనంగలేచి. మొదలే మండుతున్నది అనుకోండి, దాంట్లో ఇంత నెయ్యి వస్తే ఏమవుతుంది? ఎంత మంచి ఉపమానం చూడండి. కనుక నెయ్యి వస్తే మండినట్టు. సత్యభామ మొదలే కోపం, దాంట్లో ఈ విషయాలు వింటే ఇంకింత కోపం వచ్చింది. అంటే ఇది అద్భుతమైనటువంటి వర్ణనలు మనకు కనిపిస్తాయి. చేసాము ఏం చేసిందట? ఏడ్చిందట ఆమె. ఎట్లా ఏడ్చింది? ఈసున బుట్టి. ఎందుకు ఏడుపు వచ్చిందో చెప్పాడు మళ్ళీ. ఈసున బుట్టి దెందమున హెచ్చిన శోక దవానలంబుచే గాసిలేడ్చె ప్రాణ విభు కట్టెదుటందని తాంగి పంకజశ్రీ సఖమైన మోమున చేరచిరంగిడి బాలపల్లవగ్రాస కషాయ కంఠ కలకంఠ వధూకల కాకలీధ్వని. తిమ్మన గారి పద్యాలు చాలా అందంగా ఉంటాయని ఏడ్పించింది ఆయన. ఈర్ష్యతో పుట్టిందా? ఆ ఏడుపు ఎందుకు వచ్చింది ఆయనకు? కోల్పోయి కాదు, ఈర్ష్యతో వచ్చింది. అందుకే ఈసున పుట్టి మౌలికమైన ఈసున పింగళ వేసినాడు. పింగళ చాలా గొప్ప. ఈసున అసూయలు చాలా మందికి అర్థం కాదు. ఈర్ష అసూయ వరకే పింగళికి మాటల మాంత్రికుడు ఆయన పుట్టించిన మాటలు ఎక్కడా లేదు. ఆయన గిల్పం అన్నాడు, ఎక్కడా లేదు. డిక్షనరీ మొత్తం ఎత్తినాడు. అంటే గిల్పం అనేది పదం కాదు ఆయన తల్పానికి పేరడి గిల్పం. అది ఎక్కడ ఉండదు, చాలా కష్టం.
మా ఉస్మానియాలో మా ఆచార్యుల వారు డాక్టర్ ఎర్రటి కృష్ణమూర్తి సారు మా గురువులు, బంధువులను కూడా బంధువులు. నాకు కానీ బంధుత్వానికన్నా ఎక్కువ నాకు ఆచార్యత్వం ఆయన పైన గౌరవభావమే నాకు. అయితే ఆయన ఈ పింగళి గారు ఈ మాట చెప్తుండే, ఆయన మా సార్కు మాయాబజార్ ఎక్కువ ఇష్టం. దాంట్లో ఎక్కువ ఇష్టం ఏంటంటే ఆ పింగళి ఒక మాట రాశాడు, ఏమి అస్మదీయులు అంటే తస్మదీయులు అనే పదం పెడితే తస్మదీయులు ఇట్లా తప్పు అంటాడు వాడు. అంటే ఊరుకో బాగుంది, ఎవరు పుట్టించకుంటే పదాలు ఎట్లా పుడతాయి రాపో మంచిగా పో అంటాడు. మాటలు ఎట్లా పుడతాయి అంటాడు ఆయన. ఒక అద్భుతమైన మాట వస్తాయి, ఎవరో పుట్టించకుంటే మాటలు ఎట్లా పుడతాయి. ఇప్పుడు మృగాళ్ళు అనే పదం ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, ఇంతకుముందు ఉంటుంది మృగాళ్ళు, మగాళ్ళకు మృగాళ్ళు అని పెట్టాడు. ఎక్కడి నుంచి వచ్చింది? కొత్త పుట్టించారు ఎవరో, హామ్యామ్యాలు అంటే. కనుక అట్లా